వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర ఎలువేలుపు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన శ్రీ రుకాంబిక అమ్మవారి నెల రోజుల జాతర మహోత్సవాలు అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బీవర్ సిటీ రాంకీ పర్యవేక్షణలో అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం 13వ రోజు స్థానిక ఎన్టీఆర్ మైదానంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, దుర్గమ్మ సేవకుడు, కృష్ణయ్య సాధకుడు, ఎస్జీ గ్రూప్ అధినేత కాన్రెగుల శ్రీరామ ప్రవచనకర్త, నాటక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి విచ్చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వేద పండితుల నడుమ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్య అతిథి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రఖ్యాత గీతగాన ప్రవచనకర్త, నాటిక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రికి సాలువ కప్పి సత్కరించి గజమాల వేసి జ్ఞాపికను అందజేశారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణతో పాటు ఎల్వి గంగాధర శాస్త్రి, కాండ్రెగుల శ్రీరామ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్ల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక శ్లోకంతో ముందుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం గంగాధర శాస్త్రి ప్రారంభించిన భగవద్గీత ప్రవచనాలు గీత నేర్చుకో రాత మార్చుకో భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో కాండ్రెగుల దీప శ్రీ చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ రుకాంబిక అమ్మవారి నెల రోజుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ సంఘ సేవకులు, దుర్గమ్మ సేవకుడు, కృష్ణయ్య సాధకుడు, ఎస్డీ గ్రూప్స్ అధినేత కాన్రెగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత గీతగాన ప్రవచనకర్త, నాటిక అకాడమీ అవార్డు గ్రహీత, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి అందించిన భగవద్గీత ప్రవచనాలు గీత నేర్చుకో రాత మార్చుకో భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రుకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను గొల్లబాబు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ, అన్నమాచార్య వాగ్దేయి వరదాయిని వ్యవస్థాపకులు తిమ్మపాత్రుని చక్రవర్తి, జనసేన నాయకులు సకల గోవిందు, గండేపల్లి మురళి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ ఎం గంగాధర శాస్త్రి గారి చేతుల మీదుగా ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రస్తుతం జరుగుతూ ఉంది. మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులు కొడతాల రామకృష్ణ గారు, బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారు ఇరువురు కూడా జ్యోతి ప్రజ్వలన గావిస్తూ ఉన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కూడా కార్యక్రమం మొదలై చిన్నారి యొక్క నృత్య ప్రదర్శనతో ఇక్కడ అలరించి తదుపరి
ఒక ఆలోచనతో పోయిన ఏడాది మొదలు పెట్టాం. కొనతాల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు, ఆయన ఆలోచనతో మరి అందులో భాగంగా ఈ రోజు మన ముందుకు ఈ యొక్క జాతర కార్యక్రమానికి పురస్కారాన్ని అందుకోవడానికి కూడా అయితే ఈ యొక్క మూకాంబిక అమ్మవారి నెల రోజుల జాతర మహోత్సవంలో ప్రత్యేకంగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చిన్న చిరు ప్రయత్నంగా ఇక్కడ ఉన్న వారిని కొనతాల రామకృష్ణ గారు మనందరికీ కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొస్తున్నారు. మరి దానికంటే ముందు మన అనకాపల్లి కళాకారుడు మిమిక్రీ శంకర్ ద్వారా ఒక్క 2 నిమిషాలు చాగంటి కోటేశ్వరరావు గారిని మీ ముందుకుంచే ప్రయత్నం చేస్తున్నాను. దైవ భక్తికి ఇందులో ముఖ్యంగా కూటమి దీన్ని సాకారం చేసిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నేను మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నాకున్న అర్హత ఏమిటంటే నా జీవితం మొత్తాన్ని స్వార్థరహిత ఉత్తమ సమాజ నిర్మాణం కోసం అందుకు భగవద్గీత అనే జీవిత పాఠాన్ని ప్రపంచానికి ఉపదేశిస్తే భగవద్గీత ఒక్కటి చాలు ప్రపంచం ఐడియాలజీని, ఆలోచన విధానాన్ని మార్చడానికి. అట్లాంటి దేశంలో పుట్టాము. అలాంటి భగవద్గీతని ప్రచారం చేయడం కోసమే నా జీవితం మొత్తాన్ని అంకితం చేసిన ఈ దేశంలో ఒకే ఒక గాయకుడిగా ఈ వేదిక దగ్గరికి నేను ఆహ్వానించబడ్డాను మిత్రులారా. అందుకని వినండి, ఒక జీవితాన్ని భగవద్గీత ప్రచారం కోసం అంకితం చేశాడు అంటే ఇందులో ఏదో ఉండాలి. ఆ ఏదో ఏముందో తెలుసుకోవడం కోసం మనం ఒక గంట ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిద్దాం, ఆలోచించి దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. తద్వారా ఉత్తమ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. స్వార్థం లేని ఉత్తమ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ఎలాగో కూడా తెలుసుకుందాం మిత్రులారా. ఏ కార్యక్రమైనా వేదిక మీద నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతిరోజు కొన్ని లక్షల ఖర్చు పెడతాం. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. అంటే ఋషి కానివాడు సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేనివాడు అందగాడు కాలేడు, గాయకుడు కాలేడు, దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేనివాడు ప్రభువు కాలేడు, పాలకుడు కాలేడు. పాలకుడు అయ్యాడు అంటే ఖచ్చితంగా పరమాత్మ అనుగ్రహం 100కి 100 ఉందని అర్థం. ఇది కనుక రాజకీయ నాయకులు కూడా తెలుసుకోగలిగితే, మన సందులో ఉన్న కార్పొరేటర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు, రాష్ట్రపతి వరకు, పరిపాలకుడుగా ఆ స్థానంలో కూర్చున్న ప్రతి ఒక్కడు దైవ సమానుడు మిత్రులారా, దైవ సమానుడు. ఇది వాళ్ళు కూడా భావిస్తేనే స్వార్థానికి దూరమై సేవకి దగ్గర అవుతారు. స్వార్థానికి సేవకి తేడా ఏమిటంటే, ఇతరుల్ని మన కోసం ఉపయోగించుకుంటే దాని పేరు స్వార్థం, మనం ఇతరులకు ఉపయోగపడితే దాని పేరు సేవ. నిఖిల జగతి నివాళులిడతా
తెలియని వాళ్ళు కూడా ఒక్క రాత్రిలో కొన్ని కోట్ల మంది ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు మిత్రులారా. అది ఆ నటుడికి, ఆ పరిపాలకుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన జీవితానికి ఉన్న విలువ, శక్తి. దీన్ని కొనసాగించవలసిందిగా ఆసక్తిని, ఆ శక్తిని ఆ మాతృదేవత అందించవలసిందిగా మూకాంబిక అమ్మవారిని అందరం కరతాళ ధ్వనులతో ప్రార్థిద్దాం. మా మిత్రులు, సోదరులు గండేపల్లి మురళికి, ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి సకల గోవింద గారికి, మరి అనేక మంది కళాకారులని మనకి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిరోజు మనం అందరం ఆనందపరిచేలా, ఆధ్యాత్మికతతో తోడయ్యే విధంగా మనం ముందుకు తీసుకొస్తున్నటువంటి సమానం భవతి ఆయ పురుషసకేన ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి సంపూర్ణ కృష్ణానంద. దీన్ని వీలైన ఏం చేస్తారంటే వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతా కీ జై. భగవద్బంధువులందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగు బంధువులందరికీ నమస్కారం. విశేషించి నిన్న ఆదివారం ఒక నెల రోజుల పాటు మూకాంబిక అమ్మవారు అనకాపల్లి కొత్త అమావాస్య జాతర కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా దీన్ని నెల రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సమ్మేళనంలాగా ఈ వేదిక నుంచి మన సనాతన ధర్మాన్ని కాపాడే, విస్తృతంగా ప్రచారం చేసి, రాబోయే తరాల వాళ్ళకి అవగాహన కల్పించి లక్ష్యంతో మూకాంబిక అమ్మవారి జాతరని తీర్చిదిద్దటం, దాన్ని ఈ రూపంలో ప్లాన్ చేయటం, ఇదంతా మాలాంటి వాళ్ళ ఎంతోమందికి చాలా ముదావహమైన, ఆనందకరమైన విషయం. ఇందుకు కారకులైన కూటమి ప్రభుత్వ నేతలకి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికీ ఈ జాతరను ఇంత వైభవంగా తీర్చిదిద్దాలనే ఒక ఉత్తమ లక్ష్యంతో తమ ఆలోచనని ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ పెద్దలకి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి వారి మనస్సుకి చేరవేయడం ద్వారా, వారు చంద్రబాబు నాయుడు గారికి చేరవేయడం ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన రూపకర్త, రూపశిల్పి స్థానిక శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ముఖ్యంగా నా శుభాభినందనలు తెలియజేస్తూ, యావత్ సనాతన ధర్మ బంధువులందరి పక్షాన ఈ మహానుభావులందరికీ కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.